నేత్ర ఛానల్కు స్వాగతం. ఈ వీడియో చిన్నది, 4 ముచ్చట్లలో ఒడగొడదాం. లాస్ట్ వరకు చూడండి. ఇప్పటికే మనకు ఆగస్టు నెల పెన్షన్ కూడా పడలేదు, అలాగే సెప్టెంబర్ నెల కూడా అలాగే ఉన్నది. పడ్డవారికి 30 జిల్లాలకు పైగా ఉన్న మన తెలంగాణలో సగం జిల్లాలకు కూడా సరిగ్గా పడలేదనే వార్త మనకు తెలుస్తుంది. మరి వీళ్ళ దగ్గర పైసలు లేకనా ఇది ఉండా అనేది అర్థం కావట్లేదు. ఒకేసారి వేయాల్సిన పెన్షను నెలకు ఏ నెల పెన్షన్ ఆ నెలకు వేయాల్సిన ప్రభుత్వము ఈ నెల ఎందుకో ఈ విధంగా 2 నెలల పెన్షన్ ఆగి ఉన్నది. ఇప్పుడు 3వ నెల నడుస్తున్నది. ఆగస్టు నెల పెన్షన్ కూడా ఇప్పటికి వరకు గతి లేదు. అయితే ఒక ముఖ్య ప్రకటన ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఇప్పటి వరకే 15-16 జిల్లాలకు పైగా పెన్షన్ అనేది ఆగస్టు నెల పెన్షను పడ్డది. అయితే ఇంకా 15 జిల్లాలకు పైగా మిగిలి ఉన్నది. ఆగస్టు నెల పెన్షను ఇంకా 15 జిల్లాలకు పైగా పడలేదు. ఈ పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారనేది గవర్నమెంట్ నుంచి ఒక వార్త రావడం జరిగింది. రేపు గాంధీ జయంతి ఉన్న కారణంగా రేపైతే పెన్షన్ పడే అవకాశం లేదు. ఎల్లుండి 3వ తారీఖు నాడు ఈ మిగతా జిల్లాలకు పెన్షన్ విడుదల చేస్తారని తెలియజేయడం అంటూ జరిగింది. అది కూడా ఫస్ట్ గ్రామాలలో విడుదల చేసి తరువాత పట్టణాలలో విడుదల చేస్తున్నట్టుగా తెలియరావడం అంటూ జరిగింది. ముఖ్యంగా హైదరాబాదు అసొంటి నగరాలలో లాస్ట్కు అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత, అంతటా అయిపోయిన తర్వాత వెనకాఖరికి హైదరాబాదు లాంటి మహానగరాలకు వేయనున్నట్టుగా వార్తలు రావడం అంటూ జరిగింది. ఇది అందరూ గ్రహించండి. ఇంకొక గుడ్ న్యూస్, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మన తెలంగాణలోనే అధిక దిగుబడి రావడం అంటూ జరిగింది. అది జనవరి నెల నుండి ఈ తెల్ల రేషన్ కలిగిన వారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఆ జనవరి నెల నుండి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడానికి జీవో విడుదలైంది. ఎటువంటి డౌట్ లేకుండా జనవరి నుంచి అందరికీ సన్న బియ్యము అందుబాటులోకి రానున్నాయి. ఎస్ రైట్, ఓకే.